హలో ట్రేడర్స్, ఈరోజు మనం బడ్జెట్ ట్రేడ్ అనేది చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. బట్ ట్రేడ్ అనాలిసిస్ అంతా కూడా లైవ్లోనే చూడడం జరిగింది. అండ్ మధ్య మధ్యలో స్పీడ్ చేస్తూ ఉంటాను. లైవ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం లైవ్ ట్రేడింగ్ ఎక్స్ప్లెనేషనే వస్తుంది. బిలో ఉన్నంత వరకు మనము పిఈ సైడ్ హోల్డ్ చేయొచ్చు. ఓకే, వన్స్ అగైన్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే వెయిట్ చేయండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు సిఈ సైడ్ కన్వర్ట్ అవ్వడానికి. అదర్వైజ్ పిఈ సైడే లాంగ్ ట్రెండ్ అనేది ఉంది. ఓకే, ఈ క్యాండిల్ వెయిట్ చేయండి. క్యాండిల్ క్లోజింగ్ టైంకి మనకు పిఈ సైడ్ టర్న్ అవ్వాలి. వన్స్ ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినాక మనకు పిఈ సైడ్ అనేది మూవ్మెంట్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక హ్యూజ్ ఫాల్ అనేది జరిగింది. సింగిల్ క్యాండిల్లో 150 పాయింట్స్ అనేది రావడం జరిగింది. బట్ మనం ఈ ట్రేడ్ అనేది చేయలేదు బికాస్ ఆఫ్ మనము సి సైడ్ డైరెక్షన్లో ఏ స్మాల్ గ్యాప్ అప్ ఏదో ఉందో బ్యాలెన్స్ మిగిలిపోయింది. అప్పర్ ట్రెండ్ లైన్ టచ్ చేయడానికి అక్కడ హోల్డ్ చేసాము. అక్కడ నుంచి ఈ హ్యూజ్ ఫాల్ అనేది వచ్చింది. బట్ మనం ఆ ట్రేడ్ అనేది చేయలేదు. వన్స్ అగైన్ రీటెస్ట్ చేయగానే ఇక్కడ నుంచి రీటెస్ట్ అనమాట. ఈ పాయింట్స్ నుంచి మనకు లోయర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే లోయర్ సైడ్ మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఏ స్మాల్ సి సైడ్ అనేది కన్వర్ట్ అయ్యే ఛాన్స్. ఇది స్మాల్ ట్రేడ్. ఓకే, ఇది 50x స్పీడ్లో ఉంది. ఈ ట్రేడ్ అనాలిసిస్ కొంచెం స్పీడ్లో ఉంటుంది. అంతవరకు జస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. మధ్యలో ట్రేడ్ అనాలిసిస్ వచ్చినప్పుడు నేను ట్రేడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బోత్ సైడ్స్ వన్ ఆర్ సైడ్ ఏదో ఒక సైడ్ మనకు బ్రేక్అవుట్ అయితే అటు సైడ్ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే, ఎంజాయ్ ద మ్యూజిక్. ఓకే, లోయర్ సైడ్ మార్కెట్ మూవ్మెంట్ వస్తుంది. వన్స్ లోయర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనకు లోయర్ ఛాన్స్ పిఈ సైడే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం నేను పిఈ సైడే ఉన్నాను. ఇది రేంజ్
ఓకే, అప్పర్ సైడ్ అయితే సమ్ స్మాల్ రేంజింగ్ జరిగి అప్ వెళ్ళేదానికి మూవ్ ఛాన్సెస్ ఉంది. వన్స్ లోయర్ సైడ్ అయితే మాత్రం బ్రేక్అవుట్ అయితే హ్యూజ్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఓకే, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అప్పర్ సైడ్, లోయర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే లోయర్ సైడ్. నాకు డైరెక్షన్ మొత్తం లోయర్ సైడే ఉంది. బడ్జెట్ ట్రేడ్ ఇఫ్ హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే 199 మన ఎంట్రీ పాయింట్, ఓన్లీ 50 పాయింట్స్. మన ఎంట్రీ వచ్చి 200 దగ్గర ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం హైయర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే. ఓకే, స్టిల్ వెయిటింగ్. ఓకే, ఇది లోయర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కంటిన్యూ విత్ పి, అండ్ హైయర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కాస్త రేంజింగ్ జరిగి ఆ తర్వాత సిఈ సైడ్ టర్న్ అవ్వే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ మనకి న్యూ లో క్రియేట్ చేసింది కాబట్టి ఈ లెవెల్ వరకు మనం హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేయడం కదా, ఈ లెవెల్ వరకు కూడా మనకు ఈజీగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఈ లెవెల్లో స్ట్రాంగ్గా బయర్స్ ఉంటారు. ఇక్కడ నుంచి మనకు రిజెక్షన్ వచ్చింది. అండ్ మరి ఇవన్నీ లైన్స్ కూడా మనం ప్రీవియస్గానే డ్రా చేసుకున్నాం. వన్స్ అగైన్ మార్కెట్ అప్ సైడ్ మూవ్, లోయర్ సైడ్ ఫాలో అవుతుంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఈజీగా ఇంకా ఫాలో అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఫస్ట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి. ఓకే, ఈ లెవెల్లో స్ట్రాంగ్గా కన్ఫ్యూజన్ ఉంది బయర్స్కి సెల్లర్స్కి. వన్స్ ఏదో అప్పర్ సైడ్ ఆర్ లోయర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కానీ మనం కన్ఫర్మేషన్ చేసుకోవట్లేదు. బట్ ఎంట్రీస్ అయితే ఇవన్నమాట. ఎస్, హ్యూజ్ ఫాల్ స్టార్ట్ సస్టైన్ అవ్వాలి. ఈ 5 minutes క్యాండిల్ అని ఈ రేంజ్లో నుంచి బయటకు వచ్చి సస్టైన్ అవ్వాలి. దెన్ ఓన్లీ యూ గెట్ హ్యూజ్ మూవ్. ఎస్ 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 ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో బిలో సస్టైన్ అయ్యి మార్కెట్ ట్రెండ్ లైన్ బిలో క్లోజ్ అయ్యి ఈ లైన్ కింద మనకు మార్కెట్ మూవ్మెంట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం పీఈ సైడ్ అనేది కన్ఫర్మేషన్ చేసుకుంటాము. ఓకే, హ్యూజ్ ఫాలో అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. లెట్స్ సీ బ్రేక్అవుట్ ఛాన్సెస్. మన ఎంట్రీ దొరికింది 190. ఎస్, ఈ 5 minutes క్యాండిల్ కానీ బ్రేక్అవుట్ సస్టైన్ అయిందంటే మనకు ఎంట్రీ అనేది ఆల్రెడీ 100 points టార్గెట్. ఈ ట్రేడ్ ఎస్టర్డే మనము పెండింగ్ ఉన్న మూమెంట్ ఇది. ఆల్రెడీ మార్నింగ్ 9:10 8:50 to 9:10 మధ్యలో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, స్మాల్ కన్సాలిడేషన్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఈ సైడ్ కన్ఫర్మ్ ట్రేడ్. అప్పర్ సైడ్ కూడా సేమ్ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి. ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ మనకు ఎంట్రీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. లెట్స్ ఓకే, ప్రీమియంలో ప్రీవియస్ క్యాండిల్ రివర్సల్ హ్యామర్ డ్రాగన్ ఫ్లై డోజీ. ఓకే, సిఈ సైడ్ ప్రీమియం అనేది ఫాలో అవుతుంది. బట్ ప్రీమియంలో
ఇంకా ఇండెక్స్లో మూమెంట్ అనేది రావట్లేదు. లాస్ట్ 5 minutes క్యాండిల్ డోజీ. ఎనీ టైం మనకి మార్కెట్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ట్రేడ్ అనేది లైవ్లోనే ఇవ్వడం జరిగిందండి. లైవ్లో ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను. రికార్డెడ్ వీడియో బట్ వాయిస్ మాత్రమే రికార్డ్ చేస్తున్నాను. ఈ ట్రేడ్ మనకు లైవ్లోనే ఉంది. ఒకసారి లైవ్ గమనించారంటే లైవ్లో కూడా ఈ ట్రేడ్ ఇవ్వడం జరిగింది. ఓకే, డైలీ ఇలానే మన అనాలిసిస్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 20 daysగా 99% అక్యురసీ ఉంది. 1 or 2 ట్రేడ్స్ ఎస్ఎల్ హిట్ అయి ఉండొచ్చు. డైరెక్షనల్గా మనకు 90%, 95% ఈజీ అక్యురసీ ఉంది లాస్ట్ 20 daysగా. ఎవ్రీ లైవ్ చూసుకోండి. మన ట్రేడ్స్ అన్నీ కూడా లైవ్లో జరగడం జరిగింది. లైవ్లోనే అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఓకే, రీసెంట్ ట్రేడ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా లైవ్లోనే ఉంటుంది. మీకు ట్రేడ్ అనాలిసిస్ కావాలనుకుంటే లైవ్లోకి జాయిన్ అవ్వండి. లైవ్లో మీకు ట్రేడ్ అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఓకే, ఆఫ్టర్ సమ్ కన్సాలిడేషన్ లాస్ట్ ప్రీవియస్ క్యాండిల్ బయర్స్ ఎవరంతా యాక్టివ్గా లేదు. ఓకే, ఫాస్ట్ మూమెంట్. ఇక్కడ నుంచి ప్రీమియం అనేది సింగిల్ క్యాండిల్లో మూవ్ అవ్వడం జరిగింది. 190 to 290, 100 points సింగిల్ క్యాండిల్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. బడ్జెట్ ట్రేడ్, ఎనీ ఫాల్స్ న్యూస్ వచ్చినా కూడా మనకు హ్యూజ్ మూమెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం, మార్నింగే చెప్పడం కూడా జరిగింది. అండ్ మన గ్రూప్లో మెసేజ్ కూడా డ్రాప్ చేయడం జరిగింది విత్ స్క్రీన్ షాట్స్. సి సైడ్ అనేది మనకు అంత పాసిబిలిటీస్ గుడ్ వ్యూ లేదు. పి సైడ్ అయితే కన్ఫర్మ్ ట్రేడ్. ఓకే, హ్యూజ్ మూమెంట్. మనకి టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. 100 points విత్ ఇన్ 2 minutesలో రీచ్ అయిపోయింది. ఫైనల్ టార్గెట్ 290 కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ 5 minutesలో 345 అండ్ ఫైనల్ టార్గెట్ 388. ఆల్మోస్ట్ 200 points అనేది రీచ్ అవ్వడం జరిగింది ప్రీమియంలో. ప్రీమియం వచ్చి 24,400 ఓకే, వన్స్ ఇక్కడ చూసారా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి మన లైన్ ఏదైతే సపోర్ట్ లైన్ అయితే అది బ్రేక్అవుట్ అయిందో హ్యూజ్ ఫాల్. ఆ ఫాల్ యొక్క రిజల్ట్సే ఇది. ఓకే, 100 points కంప్లీట్. గ్రూప్లో షేర్ చేస్తున్నాను. ఈ ట్రేడ్ కూడా షేర్ చేయడం జరిగింది. లైవ్లో ఉన్న వాళ్ళకు లైవ్లో ట్రేడ్ చేసే అవకాశం ఉంటుందండి ఎవ్రీడే. అండ్ లైవ్ అనాలిసిస్ కోసం మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ లైవ్ ఉంటుంది.
ఓకే, రిమైనింగ్ ట్రేడ్ అంతా కూడా మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. ఇది ట్రేడ్ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ లైవ్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది ట్రేడ్ అనాలిసిస్. ఈ లెవెల్ అనేది మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మార్నింగే ఇవ్వడం జరిగింది. అరౌండ్ 9-10 ఆ టైంలో ఈ డైరెక్షన్ మూవ్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్గా విత్ ట్రెండ్ లైన్స్ డ్రా చేసి వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఈ మూవ్ అనేది వస్తుందని కూడా ఇవ్వడం జరిగింది. అప్పర్ సైడ్ ట్రెండ్ లైన్ అనేది సమ్ రెసిస్టెన్స్, అక్కడి నుంచి రివర్సల్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ట్రేడ్ అనాలిసిస్ ఎంత అండి, ఆల్రెడీ మనం లైవ్లో చూసాము. ఈ ట్రేడ్ అనేది ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ట్రేడ్. లెట్స్ ఎంజాయ్ ద మ్యూజిక్. ఓకే, ఇది డైరెక్షనల్. నెక్స్ట్ డైరెక్షన్ ఎంత దూరం వెళ్తుంది లోయర్ సైడ్ అనేది మనం ఈ 15 మినిట్స్ ట్రెండ్ లైన్లో ఈ ట్రెండ్ లైన్ని అడ్జస్ట్ చేస్తాం. క్లియర్ మూవ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ కానించి మనకి ఎగ్జాక్ట్ రివర్సల్. నెక్స్ట్ లెవెల్ ఇది సపోర్ట్ లెవెల్. వన్స్ అగైన్ ఈ లెవెల్కి వచ్చి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఏ స్మాల్ రివర్సల్ అండ్ ఓవరాల్గా నెక్స్ట్ 1 వీక్ కూడా పీ సైడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ జస్ట్ మై అనాలిసిస్, నాట్ ఎట్ కన్ఫర్మ్. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ మనకు రివర్సల్ అయ్యి సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ 1 or 2-3 డేస్లో మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది పీఈ సైడ్. బట్ ఓవరాల్ మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంది ఫర్ స్వింగ్ ట్రేడింగ్. ఓకే, దీన్ని గమనించగలరు. వన్స్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ అయ్యి అప్పర్ సైడ్ మూవ్ అయితే మాత్రం ఈ ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఫుల్ సపోర్ట్స్ ఇక్కడి నుంచి సపోర్ట్ లెవెల్ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్ ట్రెండ్ అయితే పీఈ సైడే ఉంది, డౌన్ సైడే ఉంది. ఓకే అండి, ఓవరాల్గా 200 పాయింట్స్ ఈ ట్రేడ్, బడ్జెట్ ట్రేడ్. వి గాట్ 200 పాయింట్స్, 100 పాయింట్స్, 100% రిటర్న్స్. ఇంతవరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.